భూమి కొలత చేయడం కోసం సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలానికి చెందిన ఒక రైతు భూమిని కొలత చేయడం కోసం 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బుధవారం సర్వేయర్ శ్రీనివాస్ తో కలిసి ఉన్న ప్రైవేటు శిక్షణా సర్వే గూడూరు శరత్ కుమార్ గౌడ్ ద్వారా 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. సర్వేయర్ శ్రీనివాస్ తో పాటు ప్రైవేట్ సర్వేయర్ శరత్ కుమార్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ ఆఫీస్కి 26వ తారీఖు గత నెల నవంబర్లో ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే మా కంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్ 20,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పేసి వస్తుంది కంప్లైంట్. అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము. అది అయితే అతను ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది. ఏమన్నా పైసలు తగ్గి అంటే ఆయన లేదు డిజిటల్ సర్వే చేయాలా, దానికి 2 times చేయాల్సి వస్తుంది, 20,000 ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత యాక్చువల్గానైతే డిజిటల్ సర్వే చేయాలని అంటే కన్సర్న్ వాళ్ళతో మాట్లాడుకో నేను చేపియాలని చెప్పాలి. కానీ నాకు 20,000 ఇస్తేనే నేను సర్వే చేపిస్తాను అని చెప్పాను. ఈరోజు అతను మన ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఫీల్డ్లో ఉన్నాడు. వేరే గవర్నమెంట్ పని మీదనే వచ్చిండు. వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోనే ఏదో ఇష్యూ మీద దే ఆర్ డూయింగ్ సమ్ అఫిషియల్ వర్క్. అప్పుడు చేసిన మన కంప్లైంట్ వెళ్ళి వస్తే అంటే ఇవ్వమని చెప్పి అతనికి ఒక సమ్ గౌడ్ వచ్చింది అనమాట, ప్రైవేట్ సర్వేయర్ ట్రైనింగ్. నువ్వు ఆయన పైసలు ఇస్తాడు తీసుకో అని చెప్తే అతనికి ఇస్తే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. కంప్లైంట్ పేరు చెప్పామండి, కాన్ఫిడెన్స్. ఎందుకంటే వీళ్ళు థ్రెటన్ చేయొచ్చు, ఓతనన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకా ఏమన్నా చెప్పేసి కంప్లైంట్ పేరు రివీల్ చేయాలి. అంటే మధ్యవర్తి తీసుకుంటుండగా మీరు పట్టుకున్నారు? మధ్యవర్తి కాదబ్బా, వాళ్ళ పర్సన్. ఇప్పుడు ఈయన సర్వేయర్, ఇంకో ఆయన ప్రైవేట్ సర్వేయర్ అయినా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యిండు, ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి వచ్చేయండి. అతను మధ్యవర్తి కాదు ఆయన. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చింది అనమాట, అతని ద్వారా తీసుకుంది. సర్వేయర్ పేరేంటి? రామాయణమంతేనే రామునికి సీత అన్నట్టుందని. దీంట్లో ఇంకెవరైనా పాత్ర లేదు, పై అధికారులు లేదండి. ప్రాక్టికల్ సర్వే సార్ ఇగో గౌడ్ ఉన్నాడు, చెప్తా ఒక్క నిమిషం. పూర్తిగా కన్ఫర్మ్ అయితే అంటే మాకు అర్థం కాదు. గౌరీ శరత్ కుమార్ ఈజ్ ఎ ట్రైనింగ్ సర్వే, ప్రైవేట్ ట్రైనింగ్ సర్వే.